నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. అది తక్కువ బడ్జెట్లో విజయవాడ సిటీలో ఒక సొంత ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి అనువుగా ఉండేటట్టు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఏరియా వచ్చేసి ప్రకాష్ నగర్ అండి. మన విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్ అంటారు కదా, ఆ పైపుల్ రోడ్ జంక్షన్ నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకి ప్రకాష్ నగర్ అని వస్తుందండి. ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్ రెండు పక్క పక్కన ఉంటాయి. ఆ ప్రకాష్ నగర్ ఏరియాలో మనకి 72 గజాల్లో ఒక హౌస్ వచ్చిందండి, రీసేల్ హౌస్. 72 గజాల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. ఈ రోడ్డు వచ్చేసి 10 అడుగుల సిమెంట్ రోడ్డు అండి. 10 అడుగుల సిమెంట్ రోడ్డు. మనకి ఈ రోడ్డుకి స్పెషల్గా బౌండరీస్ చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం మన ఫోన్లో కవర్ అయిపోతుంది. అలాగే అక్కడ ఒక మనిషి నుంచున్నారు చూడండి, ఆడ మనిషి ఎల్లో కలర్ శారీలో. అది వచ్చేసి తార్ రోడ్డు అండి. ఇది మెయిన్ రోడ్డు, మన ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డు. ఆ రోడ్ నుంచి మనకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ. మనకి ఏదైతే కబేలా, సితారా సెంటరు, కబేలా, అలాగే అంబాపురం అటు సైడ్ నుంచి పైపుల్ రోడ్డు నుంచి ఇటు రామర్పూడి రింగ్ రోడ్డుకి వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ, ఈ రోడ్ నుంచి కనెక్టివిటీ ఉంది. వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అవుతుంది. మనకి అక్కడి నుంచి ఇక్కడికి మన ప్రాపర్టీ వచ్చేసి 10వ ఇల్లు అవుతుందండి. మొత్తం అన్ని 72 గజాల బిట్లు. ఇక్కడంతా గవర్నమెంట్ అప్పులు ఇచ్చినాయి అనుకుంటా, 72 గజాలు బిట్లు. ఇది 10 అడుగుల సిమెంట్ రోడ్డు. అది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, తార్ రోడ్డు. అది వెహికల్స్ వెళ్తుంది. ఇది 10 అడుగుల సిమెంట్ రోడ్డు. ఈ రోడ్లో మనకి 72 గజాల హౌస్ వచ్చింది, రీసేల్ హౌస్. గ్రౌండ్ ఫ్లోరు 2 పోర్షన్లు ఉంటాయి. స్లాబ్ ఉంటుంది, కాంక్రీట్ స్లాబ్. పైన కూడా మనకి పిల్లర్స్ పోసారు, సెకండ్ ఫ్లోర్ వేద్దామని, కానీ స్లాబ్ వేయలేదు. మీకు చూపిస్తాను ప్రాపర్టీ. చూస్తున్నారు కదండి, ఇదే ప్రాపర్టీ. మనకి అటు సైడ్ ఏదైతే సిమెంట్ వర్క్ జరిగిందో అక్కడి నుంచి ఇక్కడ వరకు, మీరు మళ్ళీ ఆ సిమెంట్ వర్క్ జరిగిన సపరేట్ అనుకుంటారేమో, ఇది కలిపండి మొత్తం అంతా. అది రీసెంట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ మొత్తం ఇల్లు వచ్చేసి 7 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇది 7 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఇది 7 ఇయర్స్ ఓల్డ్ హౌస్. మనకి ఆ పిల్లర్స్ చూసారు ఎంత హైట్ లేపారు పైన. లోపలికి వెళ్ళి మీకు హౌస్ కూడా చూపిస్తాను. మనకి ఎంట్రన్స్ వచ్చేసి 4 ఫీట్ ఇది కారిడార్ అండి. ఇది పైకి వెళ్ళే స్టెప్స్. ఇవి చెప్పాను కదా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని, వర్క్ జరుగుతుందని చెప్పి. ప్లాస్టింగ్ అంతా అయిపోయింది. మనకి 2 పోర్షన్లు అన్నాను కదండి. ఇదొక పోర్షను, వరండా, బెడ్రూము, లోపల కిచెను, బ్యాక్ సైడ్ ఏమో వాష్రూమ్ వస్తుంది. ఇది వరండా ఏరియా, ఇదో బెడ్రూము, అదేమో కిచెను. ఆ డోర్ వెనకాతలోనే వాష్రూము. సేమ్ ఆపోజిట్లో కూడా అలాగే వస్తుంది. లోపల ఫ్యామిలీ ఉన్నారు, అందుకని అటు సైడ్ చూపించట్లేదు. సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. మనకి ఇక్కడ 1.5 ఫీట్ సందు కూడా ఇచ్చారండి, బ్యాక్ సైడ్ వెళ్ళటానికి, ఒక మనిషి నడవటానికి సరిపడే అంత. ఇదైతే కన్స్ట్రక్ట్ చేసి 7 ఇయర్స్ అయింది. మీకు కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ. 7 ఇయర్స్ అయింది, వర్క్ చేశారు. నేను పైకి వెళ్ళి ప్రాపర్టీ పైన కూడా చూపిస్తాను మీకు. నేను స్టెప్స్ మీదగా పైకి వచ్చానండి. పైన కూడా 2 పోర్షన్ లాగా ప్లాన్ చేసి కడదాం అనుకున్నారు ఓనర్ గారు. ఇదిగోండి పిల్లర్స్ చూడండి ఎంత హైట్ లేపారో. పైన కూడా స్లాబ్ పోద్దాం అనుకున్నారు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆపేశారు. అందుకని మనకి ఈ ప్రాపర్టీ సేల్ పెట్టారు. మీరు చూడొచ్చు, గోడ కూడా కట్టారు పిల్లర్స్ వేసి సెంటర్కి. మనకి స్టెప్స్ అవి మనకి G+, ఇది 1 అనుకోవచ్చు. పైన కూడా మనం లేపుకోవడానికి వాటర్ ట్యాంకులు కూడా పెట్టారు చూడండి. అక్కడ బాత్రూమ్ కూడా కట్టారు, వాటర్ ట్యాంక్ పెట్టారు. ఇక్కడ కూడా బాత్రూమ్ పెట్టారు, వాటర్ ట్యాంక్ పెట్టారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ స్లాబ్ వేస్తే మాత్రం భలే వస్తుంది. ఇదిగోండి ఆపోజిట్లో హౌస్ ఉంది చూడండి, ఇలా వస్తుంది. మనం కింద చూపించినప్పుడు ఏంటంటే సగం వరకు గ్రీన్ కలర్ పెయింట్ వేశారు, మిగతా సగం పెయింట్ వేయలేదు. మొత్తం ఒకే పెయింట్ వేస్తే చూడండి మనకి ఇలా వస్తుంది ఎలివేషను. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లాగా ఈ విధంగా కడదామని ఓనర్ గారు మొత్తం రెడీ చేసి పిల్లర్స్ అంతా లేపారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు అమ్మేస్తున్నారండి. 72 గజాలు, వెడల్పు వచ్చేసి 18 అడుగులు, లోతు 36. 18 అడుగులు వెడల్పు, లోతు వచ్చి 36, మంచి కొలతలు. 10 అడుగుల సిమెంట్ రోడ్ ఫేసింగ్. తార్ రోడ్ నుంచి 10వ ఇల్లు. అలాగే తార్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంది, జస్ట్ 0.5 కిలోమీటరు. మనకి పక్కనే వాటర్ ప్రాబ్లం కూడా లేదు, వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది.
అంతా నీట్గా ఉంది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు విజయవాడ సిటీలో మాకు ప్రాపర్టీ కావాలి, చాలామంది అడుగుతున్నారు. విజయవాడలో ఇప్పుడు గజం కొనాలంటే 50,000 పైమాటే విజయవాడ సిటీలో ఎక్కడైనా సరే. విజయవాడ అవుట్స్కట్లోకి వెళ్తే వెస్ట్ బైపాస్ అని చెప్పి అదని ఇదని రామారపేట దగ్గర ప్రసాదంపాడు అని అవన్నీ వెంచర్లు అంతా 32,000 33,000 అలా గజం అమ్ముతున్నారు. అది ఇప్పుడు కొనుక్కొని మనం ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉండవు. అలాంటి విజయవాడ సిటీ సెంటర్లో ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ప్రకాష్ నగర్లో 72 గజాల్లో మనకి ఈ హౌస్ వచ్చింది. ఇది మాత్రం మనం వర్క్ నీట్గా ప్లాస్టింగ్ చేయించుకొని పెయింట్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది కింద 2 పోర్షన్లు పైన 2 పోర్షన్లు వస్తాయి. డబ్బులు లేకపోతే మన పైన రేకులు కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి టెంపరీగా. పిల్లర్స్ అన్నీ పోసేసాయి కాబట్టి ఈ ఏదైతే డివైడర్ పార్టీషన్ గోడ వేసారో దీని ప్రకారం మనం పైన షెడ్ వేసేసుకుంటే పైన 2 పోర్షన్లు కింద 2 పోర్షన్లు సింగిల్ పెయింట్ వేస్తే సూపర్గా తయారవుతుంది. మీకు ఆపోజిట్లో చూపించినట్టు అలా వస్తుంది చక్క నీట్గా. విజయవాడలో ప్రకాష్ నగర్లో ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో 72 గజాల హౌస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. మనకి ఇక ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు 35 లక్షల రూపాయలు కోట్ చేస్తున్నారండి. ఓనర్ గారు 35 లక్షల రూపాయలు కోట్ చేస్తున్నారు, మాట్లాడుకోవచ్చు. 72 గజాలు 35 లక్షల రూపాయలు. దీన్ని బట్టి మీరు గజం ఎంత పడిందో మీరు లెక్కేసుకోవచ్చు. 35 లక్షలు మాట్లాడుకోవచ్చు. సో లో బడ్జెట్లో ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి, అలాగే విజయవాడ సిటీలో హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. 72 గజాల్లో హౌసు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ ఆల్మోస్ట్ వేసే మన స్లాబ్ మాత్రం వేసుకోవాలి, లేదంటే రేకులతో అన్నా మనం సెటప్ చేసుకుంటే కింద 2 పైన 2 పోర్షన్లు వస్తాయి. మొత్తం 72 గజాలు కట్టిన ఇల్లు 35 లక్షలు మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి కొనాలనుకున్న మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.